నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పంచోపచార పూజ నిర్వహించినట్లయితే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ ఐదింటిని శివుడికి సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. శివుడికి ప్రియమైన తిథి మాస శివరాత్రి. శివుడికి ప్రియమైన వారం సోమవారం. అందుకే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పంచోపచార పూజ నిర్వహించాలి. మొట్టమొదటి ఉపచారం గంధం. శివుడికి గంధం సమర్పించేటప్పుడు బొటనవేలు మధ్యవేలు కలిపి కానీ, బొటనవేలు ఉంగరం వేలు కలిపి కానీ శివుడికి గంధం సమర్పించాలి. అలా సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి, ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ఆ తర్వాత రెండవ ఉపచారం పుష్పం. శివుడికి సోమవారం పుష్ప పూజ చేయాలి. పరమశివుడికి పుష్ప పూజ చేసేటప్పుడు ప్రాచీన శివాలయాలలో లభించే నాగశివలింగ పుష్పం, దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు. ఆ పుష్పం శివుడికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఇది చాలా అరుదుగా లభించే పుష్పం కాబట్టి ఈ పుష్పం అందుబాటులో లేకపోతే ఎర్రమందార పూలు కానీ తుమ్మి పూలు కానీ ఉపయోగించి శివ పూజ చేసుకోవచ్చు. శివమహాపురాణం ప్రకారం సంపంగి, మొగలి ఈ రెండు పుష్పాలతో మాత్రం శివుణ్ణి పూజించకూడదు. చంపకం, కేతకం హిత్వాత్ అన్యం సర్వం సమర్పయేత్ అంటుంది శివమహాపురాణం. అందుకే సంపంగి, మొగలి తప్ప ఏ పుష్పాలతో శివ పూజ చేసినా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ తర్వాత మూడవ ఉపచారం ధూపం. శివానుగ్రహం కలగాలంటే శివ పూజ చేసే సమయంలో సాంబ్రాణి ధూపం వెయ్యాలి. నాలుగవది దీపం. శివానుగ్రహం కలగటానికి మాస శివరాత్రి సందర్భంగా దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. దానివల్ల శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఐదవది నైవేద్యం. నైవేద్యాలు సమర్పించేటప్పుడు పక్వాలు, అపక్వాలు అని రెండు రకాలుగా ఉంటాయి. పక్వాలు అంటే వండిన పదార్థాలు, అపక్వాలు అంటే వండని పదార్థాలు. పక్వాలలో వండిన పదార్థాలలో పరమశివుడికి దధ్యోజనమన్నా చిత్రాన్నమన్నా ఎంతో ప్రీతిపాత్రం. వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. అపక్వాలలో వండని పదార్థాలలో కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం వీటిలో ఏవైనా శివుడికి సమర్పిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం ఈ పంచోపచారాలతో సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివారాధన చేయండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. అలాగే శివానుగ్రహం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి అతి సులభమైనటువంటి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసినా, అర్చన చేసినా శివానుగ్రహం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. గ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అగ్నిశర్మ ఎలాగైతే పరంపదాన్ని పొందాడో, కాశీలో ఉంటూ రాగద్వేషాలు లేని వాళ్ళు, దృఢమైన బుద్ధి కలవాళ్ళు, ధర్మమునందు నిశ్చయమైన బుద్ధి కలిగి పాపముల యందు ఆసక్తి లేనటువంటి వారు ఇదే విధంగా నన్ను పొందుతారు సుమా అని తెలియజేశాడు. ఈ విధంగా అగ్నిశర్మ వృత్తాంతమైంది. మరి సోమశర్మ ఏం చేశాడో తెలియాలి కదా. పాప ఆయన రేవా నదీ తీరంలో తన బలం మీద తాను నమ్మకంతో ఉన్నాడు కదా. ఆయన దగ్గరికి వెళదాం ఒక్కసారి. ఆయన ఏం చేశాడు? రేవా నదీ తీరం సామాన్యం కాదు. అనేకమైన దివ్యమైన భూములు ఉన్నాయి అక్కడ. కొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈయన ఆ మహిమాన్వితమైన చోట్లకు వెళ్ళి సాధన చేశాడు. సోమశర్మ విప్రవర్య చచార విపులం తప అద్రికూటేషు తీర్థేషు తథా క్షేత్రేషు చ ఆత్మవాన్. ఆ రేవా నదీ తీరంలో ఉన్న కొండ కొనల మీద, అదేవిధంగా తీర్థభూముల యందు, కొన్ని క్షేత్రముల యందు అంటే పవిత్రమైన స్థలముల యందు వెళ్ళి ఎలా తపస్సు చేసిన శాకాహార, కొన్నాళ్ళు శాకాహారం మాత్రమే తీసుకుని, కొన్నాళ్ళు ఫలాహారం తీసుకుని, కొన్నాళ్ళు వాయుభక్షుడి అంటే ప్రాణాయామం ద్వారానే చేస్తూ, కొన్నాళ్ళు జలాసన నీటిని మాత్రమే తాగుతూ, జితేంద్రియ మనోబుద్ధి విదితాత్మా సచాత్మవాన్ ఇంకొక సహాయం లేకుండా
తనయంత తానే సాధన చేసుకుంటున్నాడు. జితేంద్రుడి ఉన్నాడు. మనస్సుని బుద్ధిని నిగ్రహించుకునే తపస్సు చేశాడు. నిజంగా గొప్పగా ఉంది తపస్సు. బహుప్రకారాన్ మహతీం సిద్ధిం ప్రాప. ఇలా తపస్సు చేయగా అతనికి కొన్ని సిద్ధులు వచ్చాయి. తపస్సు చేస్తే తప్పకుండా సిద్ధులు వస్తాయి. ఇతనికి రేవా నదీ తీరంలో వచ్చాయి. నర్మదా నదీ తీరం సామాన్యమా? ఆ సిద్ధులతో క్రమంగా ఎలాంటి సిద్ధులు వచ్చాయంటే దూరదర్శన, దూరస్థ శ్రవణం, దూరగామిన, దూరదర్శన శక్తి, అలాగే దూరశ్రవణ శక్తి, దూరగామ శక్తి మొదలైనవి వచ్చాయి. కొన్ని సాధనలు చేస్తుంటే ఆ శక్తులు వస్తూ ఉంటాయండి. వీటిని మనం మిరాకిల్స్ అంటూ ఉంటాం. ఈ కథ చాలా ముఖ్యమైన కథ, ఏమరపాటు లేకుండా వినవలసినది ఇది. అందుకే ఈ కథలో అటు అగ్నిశర్మని సోమశర్మని చెప్పడంలోనే మనం తపస్వరూపాన్ని, సాధనా స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి. పైగా ఇతరు కూడా తపస్సు ఎలా చేశాడు, ఊరికనే కూర్చుని కాదు, ఎంత నియమంగా చేశాడో చూస్తే ఎవరిని చేయలేమనిపిస్తుంది. అలా చేశాడు. ఆహార నియమం పాటించాడు, మనోబుద్ధులు నియంత్రించుకున్నాడు. దానికి తగ్గట్టుగా సిద్ధులు వచ్చేసాయి. ఆ సిద్ధులతో అతనికి ఎక్కడున్నదైనా వినగలిగే శక్తి వచ్చింది, ఎక్కడ దూరంలో ఉన్నది కూడా కనబడగలిగే శక్తి వచ్చింది, తాను అనుకుంటే ఎక్కడికైనా గమనం చేయగలిగిన శక్తి వచ్చింది. ఇలా అన్యాస్త సిద్ధి సంప్రాప్య తత్పరహ సమజాయత. ఇలా ఏదనుకుంటే అది జరిగిపోవడం, వాక్కు తాను ఏదంటే అది జరిగిపోవడం, ప్రభావం, ఇవన్నీ వచ్చాయి. దానితో ఏం జరిగిందంటే ఇంకా ఒక్కొక్కరు అతని దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఉంటే ఎవడికి ఏదంటే అది నెరవేర్చడం మొదలుపెట్టాడు. దాంతో ప్రచారం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళానండి, వెంటనే రోగం పోయింది ఒకడు, దరిద్రం పోయింది ఒకడు, ఇలా చెప్పడం. దానితో ఆహా ఏమి తపస్సుని గర్వం వచ్చింది. ఇది తపస్సు వల్ల తప్పకుండా కొన్ని మహిమలు వస్తాయండి. తపస్సు వల్ల అవతల వాడు మీరే దేవుడు అంటాడు, నిజమేనోమని వీడు అనుకుంటాడు. అక్కడ పడిపోతుంది పతనం, అక్కడ ప్రారంభం. వీడు చేయలేని తపస్సు వాడు చేశాడు. ఎందుకంటే మనం చదువు డాక్టర్ చదవడం వల్ల మన రోగం కుదుర్చుతున్నాడు, అంతే కదా. మన రోగం కుదుర్చుతున్నందుకు డాక్టర్ని వైద్యుడితో దేవుడితో సమానమని గౌరవించండి, ప్రమాదం లేదు. కానీ వైద్యుడు నేను దేవుడినేమో అనుకుంటే ప్రమాదం. రోగం కుదిర్చాడు కనుక దండం పెట్టండి, అంతే. కానీ నువ్వు చదువు వాడు చదివాడు, నువ్వు చేయని తపస్సు వాడు చేశాడు, అంతే తెలుసుకో. కానీ తపస్సులు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా సరే లోకంలో కీర్తి వచ్చినా, అనుకున్నవి జరిగిపోతున్నా భయపడాలి. ఎందుకంటే అక్కడి నుంచి వీడు ఆ లోకం పెంచుకుంటాడు, వ్యవహారం. వీడికి తగ్గింది నా వల్ల అంటే మరొకడు వస్తాడు, ఇంకా వాడు పొగుడుతుంటే వీడికి చాలా బాగుంటుంది. పొగడ్తలతో పాటు ఏవి ఇస్తూ ఉంటాడు కూడా, అది బాగుంటుంది. దానితో క్రమంగా లోక వ్యవహారం పెరుగుతుంది. అప్పుడు చేసిన తపస్సు ఏమవుతుంది, వీడికి వాడికి బాగు చేసినట్టు ఖర్చు అయిపోతుంది. అప్పుడు వీడు డొల్ అయిపోతాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భోగాలు అనుభవిస్తుంటే భయపడాలి. ఇది వరకటి లేని భోగం ఇప్పుడు వచ్చిందంటే తపస్సు భోగాలు ఇవ్వడం మొదలెట్టింది అనమాట. అందుకు భోగాల జోలికి వెళ్ళాడా యోగం పోతుంది, భోగం యోగం కలిసి ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం. కనుకని సిద్ధులకి ఆకర్షితులు కారాదు, ఇది చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. సిద్ధులు లక్ష్యంలో పెట్టుకోకూడదు సాధన చేసేవాడికి. లక్ష్యంలో పెట్టుకోకపోయినా వస్తాయి, కానీ వాటికి ఆకర్షితులు కారాదు. అది కేవలం సాక్షిగా చూస్తూ సాధనలో ముందుకెళ్ళిపోవలసినదే. ఇది ఎలాంటిదంటే మనకు లక్ష్యం కోసం ట్రైన్ ఎక్కి వెళుతూ ఉంటే తోవలు అందమైన చోట్లు కనబడవచ్చు, కానీ దిగిపోకూడదు. దిగితే ఏమవుతాం, ట్రైన్ వెళ్ళిపోతుంది, మరి నువ్వు ఆ లక్ష్యానికి చేరలేవు. అది ఎంతో ఇది అంతే తెలుసుకోవాల్సింది. అదే సాధకుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడం కోసం ఈ కథలు చెప్తున్నారు. అంతేగాని నర్మదా తీరంలో అంత బెటర్ కాదనమాట అంటే మహాపాపం, తెలుసుకోండి. ఇక్కడ ఏ పవిత్ర తీర్థమైన గొప్పదే, దేని గొప్పతనం దానికి ఉన్నది. అయితే కాశీకి దీనికి ప్రత్యేకత ఏంటంటే కాశీని క్రమంగా వైరాగ్యాన్ని కలిగించాలి, ఈశ్వరుని ప్రీతి కలిగించాలి. కానీ సిద్ధులు వచ్చాయి కదా అని వాటికి ఆకర్షణలో పడరాదు. ఇది తెలుసుకుని ఎవడెక్కడి నుండి సాధన చేసినా స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే కాశీలో మరణిస్తేనే మోక్షమా, ఇంకెక్కడ మోక్షం లేదా అని అడిగితే శివుడు పార్వతీదేవితో చెప్పిన విషయం ఏంటంటే జ్ఞాని అయిన వాడు, పరాభక్తికి చెందినవాడు ఎక్కడ పోయినా ముక్తి పొందుతాడు. ఇది స్వామి చెప్పినటువంటి మాట, ఇది తెలుసుకోండి. ఎందుకంటే కాంచీ తీంద్రులు సిద్ధి పొందినది ఎక్కడ, రమణ మహర్షి సిద్ధి పొందినది ఎక్కడ? అయితే వాళ్ళు ముక్తి లేదా, వాడు జీవన్ముక్తులు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే పరాభక్తికి చెందిన వాళ్ళు ఒక మాట అన్నాం. పరాభక్తి, భక్తి వేరు, పరాభక్తి వేరు. దేవుడి నామం పలుకుతూ మంచి పనులు చేసేవాళ్ళందరూ భక్తులు, వాళ్ళ పతనం కాదు. కానీ ముక్తి వస్తుందని గ్యారంటీగా చెప్పరు. పరాభక్తి వర్ణించిన అర్థం కాదండి, అది కోట్లలో ఒకడికి కూడా రాదు పరాభక్తి. అది ఉత్కృష్టమైన భక్తి అంటే అది, దాని ఏకభక్తి, ముఖ్య భక్తి ఇచ్చేది పేర్లతో చెప్తారు, అది పరాభక్తి. ఇక జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. మళ్ళీ ఈ రెండు కానీ ఉంటే వాడు ఎక్కడ పోయినా కాశీ ముక్తే వాడిది. కాశీ అంటే ప్రకాశం అని అర్థం. బ్రహ్మము ఎక్కడ ప్రకాశిస్తాడో అదే కాశీ.
పరాభక్తిలో బ్రహ్మమే ప్రకాశిస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే కేవలం బ్రహ్మ ప్రకాశమే కదా. కనుక ఆ రెండు కూడా కాశీ మరణములే తెలుసుకోవాల్సింది. వాడు ఎక్కడున్నా ముక్తి పొందుతాడు. కానీ ఇతర చోట్ల సాధనలు చేస్తే ఆకర్షణలకు లోనే అవకాశం ఉంటుంది. కాశీలో సాధన చేస్తే భోగేచ్ఛ కూడా పోతుంది అని మాట చెప్పాడు. అది దానికి అది బలపడ్డం కోసం ఈ వృత్తాంతాన్ని ఉదాహరణగా చేశాడు. భోగేచ్ఛ కూడదు. వీడికి భోగాలు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి సాధకుడు? అమ్మో ఇదేదో ఇచ్చాడు అనుకుని జాగ్రత్తగా దూరంగా ఉండాలి. వాటి తాదాత్మ్యం చెందకూడదు, అహంకారం పొందకూడదు. కానీ అలా కాకుండా ఆ భోగాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు క్రమంగా. నానా విషయ సంభార సంపన్న స్త్రీభిరన్విత. నానా విషయములు లభించేది. అనుకుంటే డబ్బు, ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. భోగ వస్తువులు వస్తున్నాయి, లోకంలో కీర్తి గౌరవాలు అన్నీ సిద్ధిస్తున్నాయి. దానితో స్త్రీలు ఆకర్షితులయ్యారు చాలా. దానితో ఆ స్త్రీ భోగములు ప్రాప్తించాయి. దివానిశం విస్మృత ఆత్మగతి తాపస సప్తమ. నిజానికి తాపసుల్లో గొప్పవాడంత తపస్సు చేశాడు, కానీ దివానిశం విస్మృత ఆత్మగతిం. ఒక్కొక్క పదం ఎంత గొప్పది. ఆత్మగతిని మర్చిపోయాడు. ఆత్మగతి అంటే స్వస్వరూప జ్ఞానం లేదు. అంతకుముందు సాధన కూర్చునేటప్పుడు బ్రహ్మజ్ఞానం అనేదో లక్ష్యం పెట్టుకునేవాడు. ఇప్పుడు బ్రహ్మము లేదు, ఆత్మ లేదు, విచారణ లేదు, సుఖపడ్డమే ప్రధానం. అలా ఉన్నవాడికి అప్పుడప్పుడు అన్న గుర్తు వచ్చేవాడు పాపం. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. సర్వం శివమయం జగత్. ఈ జగత్తంతా కూడాను శివుని యొక్క మహిమాన్వితమైనటువంటి దివ్య సంపత్తితో వెలుగొందుతోంది. అందుకనే ఆ పరమేశ్వరుణ్ణి మనం సోమవారం నాడు అభిషేక ప్రియుడు కాబట్టి వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కూడి పంచామృతాలతో అభిషేకం కూడాను నిర్వహిస్తాం. శివాలయ దర్శనం కోసం మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది మాస శివరాత్రి నాడు. ప్రతి నెల వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాస శివరాత్రి నాడు ఆచరించేటువంటి ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండాలి ప్రతి ఒక్కరూ కూడాను మాస శివరాత్రికి. అలా ఉపవాసం ఉంటే ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి ప్రభావం మీ శరీరంలోకి చొచ్చుకొని పోయి త్రికరణ శుద్ధి కలిగి ఈ యొక్క అరిషడ్వర్గాల్ని జయించేటువంటి శక్తి వస్తుంది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పటాపంచలు చేసేటువంటి శక్తి కూడా పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకే మాస శివరాత్రి తప్పనిసరిగా అభిషేకం చేయించుకోండి, ఉపవాసం ఉండండి. ఇలా ప్రతి మాస శివరాత్రి ఆచరించి మహాశివరాత్రి నాడు ఆ దర్శన భాగ్యం చేసుకొని అర్ధరాత్రి సమయంలో ఓం నమః శివాయ అంటేనే చాలండి. ఈ జన్మ మానవుడిది సద్వినియోగమై తీరుతుంది. అందుకే మహాశివరాత్రి నాడు సంపూర్ణంగా ఉపవాసం ఉంటాం. మాస శివరాత్రికి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకే, సాయంత్రం భోజనం చేసేస్తాం. మహాశివరాత్రి అయితే అర్ధరాత్రి నాడు కదా జరిగేది, అందుకని పరిపూర్ణంగా ఉపవాసం ఉండాలి. ఇది దీనిలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకుంటూ ఈ మాస శివరాత్రిని సద్వినియోగం చేసుకొని శివానుగ్రహానికి పాత్రలమై తరిస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ అని మాస శివరాత్రి నాడు ప్రార్థన చేసి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుష
देवस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:49. తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:16 వరకు. శేషంగా మిగిలిన వర్జం ఉదయం 5:53 వరకు. మరల తెల్లవారుజామున 5:42 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు. మరల మధ్యాహ్నం 3:20 నుంచి 4:13 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:06 నుంచి 2:32 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం: సోమవారం ప్రదోషం, మాస శివరాత్రి. సోమవారము శివునికి ప్రీతికరమైనదే, మాస శివరాత్రి ప్రీతికరమైనదే, ప్రదోషము ప్రీతికరమైనదే. కాబట్టి ఈరోజు విశేషంగా ఉపవాసం ఉండడం, ఉదయకాలం, మధ్యాహ్న కాలం, ప్రదోషకాలం, అర్ధరాత్రి సమయం, ఈ 4 సమయాల్లోనూ పూజ చేసుకోవడం, జాగారం ఉండడం స్వామివారి యొక్క అనుగ్రహానికి బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. అది ఎలా అవుతుంది అని ఆలోచించకు, ఎలా చేయాలి అని ఆలోచించు. ఐరావతం తన దంతంతో కుమ్మితే ఓ ఘాటు పడింది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇక్కడ తెగింది, దాని ఘాటు పడింది. ఏమిటి? విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి. విష్ణు చక్ర పరీక్షితం అటువంటి వాడు, అంతటి మహావీరుడు. అయినా సీతమ్మని తన అంతఃపురం అంతా తిప్పి చూపించాడు, తన ఐశ్వర్యమంతా. పిబ విహర రమస్వ భుంక్వ భోగాం ధననిచయం ప్రతిశామి మెదినించ మయిలలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఇవన్నీ నీవే అనుభవించు సీత. ఆవిడ మాట్లాడవలసి వచ్చింది రావణుడితో. రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు కాముకుడైన పరపురుషుడు తన భర్త పక్కన లేనప్పుడు తనతో మాట్లాడుతున్నాడన్న కారణానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఒక తృణాన్ని మధ్యలో పెట్టి మాట్లాడింది తప్ప మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. ఎందుకని? పరపురుషుడైతే ఏ తండ్రో అన్నలాంటి వాడో తమ్ముళ్ళంటి వాడో అయితే పర్వాలేదు, వాడు కాముకుడు, ఎదురుగుండా నించునున్నాడు, మధ్యలో అడ్డు లేకుండా మాట్లాడదు. అందుకని గడ్డి పరక పెట్టింది అంత మహాపతివ్రత. ఎందుకేం గడ్డి పరక పెట్టడం ఎందుకు? ఓరి పిచ్చివాడా, ఒకప్పుడు కాకాసురుడు అన్నవాడు ఇలాగే వెంటపడితే రామచంద్రమూర్తి ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు అన్ని లోకాలు తిరిగినా రక్షించిన వాడు లేడు. ఒక గడ్డి పరకతో భయపెట్టాడు కాకాసురుణ్ణి. ఏమనుకుంటున్నావో? రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణము చేతను అలాగే కాకాసురుల్లా పరిగెత్తవలసి వస్తుంది. ఆయన శక్తి అటువంటిది. చెప్పడానికి గడ్డి పరక పెట్టింది కాదు. ఆమె గడ్డిపరక పెట్టింది అంటే పరస్త్రీని వాంఛించినటువంటి ఏ పురుషుడైనా గడ్డిపరకతో సమానం. అలా చులకనైపోతావు రావణ, గడ్డిపరక పెట్టింది కాదు. గడ్డిపరక కాలిపోవడానికి ఎంత సిద్ధంగా ఉందో, నీ పాపము చేత కాలిపోవడానికి అంత సిద్ధంగా ఉన్నావు రావణ, తెలియచేయడానికి గడ్డిపరక పెట్టింది కాదు. మనిషివైతే అన్నం పెట్టాలి, పశువువి కామంతో కళ్ళు మూసుకుపోయే నీకు గడ్డి పెట్టాలి, అందుకు గడ్డిపరక పెట్టింది.
కాదు. నెలకొక గడ్డి పరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డి పరక, ఇక నేను పెట్టను నువ్వు మాట్లాడను అక్కర్లేదు, అందుకు పెట్టింది గడ్డి పరక కాదు. అసలు రహస్యం వేరుంది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గడ్డి పరకతో పూజ చేస్తాం, ఆయన కోసం కాదు, గడ్డి పరకలు ఆయనకి ఇష్టం కాదు. గడ్డి పరక పరమేశ్వరుడికి పూజ చేసిన రాత్రి ఏదైనా భయంకరమైన దుస్వప్నం వచ్చినా, ఏదైనా మన చేతిలో లేక ఏదో స్నానం చెయ్యాలి కానీ స్నానం చేయలేకపోయాను, అటువంటి వైక్లభ్యం వచ్చినా ఓ గడ్డి పరకని ముట్టుకుంటే ఆ పాపం పోతుంది. అందుకే ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, సీతారామ కళ్యాణం చెయ్యాలి, పట్టాభిషేకం చెయ్యాలి, కానీ చెయ్యడానికి కావలసినంత పుణ్యం నీ దగ్గర ఉన్నదో లేదో, నీలోని పాపమే నీ కార్యములకు అడ్డుపడి ప్రతిబంధకముగా వచ్చి నువ్వు చేయకుండా చేస్తుందో అన్న అనుమానం ఉంటే గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో చేస్తే చాలా. ఆయనకి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో అని చెప్పి ఆ 16 నామాలతో పూజ చేసి ఒక్క గడ్డి పరక తీసుకుని సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర ఆ గడ్డి పరకని సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని ఆ గడ్డి పరకని ఇలా పట్టుకుని తల మీద పెట్టుకుంటే అంతే, సమస్త పాపములు తొలగి సంకల్పిత కార్యం పూర్తవుతుంది. గడ్డి పరకకు ఆ శక్తి ఉంది. అమ్మవారు దూర్వ కింద ఉంటుంది, గడ్డి పరక రూపంలో అమ్మవారు ఉంటుంది. అది అమ్మవారి గొప్పతనం. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని స్తోత్రం చేశారు, గడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో అమ్మవారు ఉందని. కాబట్టి తల్లి గడ్డి పరక పెట్టింది. కాముకుడైన పరపురుషుడితో మాట్లాడుతున్న పాపము నాన్ను కట్టి కుడుపకుండుగాక గడ్డి పరక పెట్టింది. అంతటి మహాపతివ్రత. ఆయనతో అంటుంది, పిచ్చివాడా సీతమ్మనెత్తుకొచ్చాను రాముడి నుంచి దూరం చేశానంటావేమిటి? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్తదా. నువ్వు సీతమ్మని తెచ్చాను, రాముణ్ణి ఓడించి తెచ్చాను, రాముడు అరణ్యాల్లో తిరుగుతున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, రాముడు బతికున్నాడా అంటున్నావు. నిజంగా రాముడంటే నీకు భయం లేకపోతే నేను రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయలలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఓడించేందుకు ఎత్తుకురాలేదు. మాయామృగాన్ని పంపించి ఎక్కడో రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మణస్వామి దూరంగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావు? పెద్ద పులి యొక్క వెంట్రుకల వాసన చూసి పారిపోయిన కుక్కలా రామలక్ష్మణులు లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు, రాముడి పేరెత్తడానికి నీకు యోగ్యత ఉందా అని అడిగింది ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం అంటే. కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ, రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు, ఒక్కతే మహాపతివ్రత. ఒక చెట్టు కింద 10 నెలలుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ షడ్గర్భులు కొంచెం పెద్దవాళ్ళై తాము కూడా విశేష శక్తులను సంపాదించుకోవాలని ఆరాటపడే సమయానికి హిరణ్యకశిపుడు ఎవరు దేవతలను పూజించరాదని అందరూ తననే పూజించాలని, అందరికీ తానే వరాలిస్తానని శాసనం చేశాడు కదా. షడ్గర్భులకు తమ తాతగారు ఎవరి దగ్గర నుంచి వరాలు తెచ్చుకున్నాడో ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచే సూటిగా వరాలు తెచ్చుకోవాలనే కోరిక పుట్టింది. అందువల్ల వాళ్ళు తమ తాతగారికి చెప్పకోకుండా చాటుగా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు త్వరలోనే ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. షడ్గర్భులు బ్రహ్మదేవుడికి నమస్కరించి, దేవా, మా రాక్షసులలో ఎవరు మమ్ములను చంపరాదు, ఎవరు మమ్మల్ని చంపకూడదు, ఎవరూ మమ్మల్ని చంపరు. అందువల్ల దేవత వల్ల కానీ, నాగుల వల్ల కానీ, మహర్షుల వల్ల కానీ, యక్ష గంధర్వుల వల్ల కానీ, ఇక మానవులు వల్ల కానీ
మాకు మరణం లేకుండా అగుగాక అని వరం కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. షడ్గర్భులకి ఆనందం ఎక్కువైపోయింది. తమ మిత్రులందరికీ తమ తపో విజయ వార్త చెప్పుకున్నారు. క్రమంగా ఆ వార్త హిరణ్యకశిపుడికి చేరింది. తన ఇంటి వాళ్లే తన ఆజ్ఞను ధిక్కరించి ప్రవర్తించినందుకు హిరణ్యకశిపుడు మండిపడి క్రోధావేశంతో తన మనవళ్లను ఇలా శపించాడు. నా మాట కాదని, నన్ను కాదని శత్రుజాతి వారి కాళ్ళు పట్టుకొని వరాలు సంపాదిస్తారా? ఛీ! మీరు నాకు మనవలే కాదు, మీరు నాకు శత్రువులు. మీ నాన్న మీకు షడ్గర్భులు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్టే మీరు మళ్ళీ తల్లి గర్భంలో చేరుతారు. దేవకి అనేటువంటి మానవ స్త్రీ గర్భంలోకి చేరుతారు. అప్పటికి మానవావతారం ఎత్తిన మీ నాన్నే మిమ్మల్ని సమరించి వేస్తాడు. ఇదే మీకు నా శాపం అని శపించాడు. ఇదెంత కొత్త విచారంగా ఉందండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ శాపం విని షడ్గర్భులు చాలా దిగులు పడ్డారు. వాళ్ళు కొంచెం ఆలోచించి మరింత తపశ్శక్తిని సంపాదించుకోసం పాతాళలోకంలో సముద్ర గర్భంలోకి చేరి తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటాడో అలా ఉండే గర్భపిండాసనంలో ఉండి తీవ్రమైన నియమనిష్టలతో మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్ళు సముద్ర గర్భంలో ఆ తపోదీక్షలోనే ఉన్నారు. ఆ షడ్గర్భుల చరిత్రంతా విష్ణుమూర్తికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే పాతాళంలో షడ్గర్భులున్న చోటికి వెళ్ళి వారిని ఒకసారి పరిశీలించి నిద్రాదేవిని అక్కడికి ఆహ్వానించాడు. కొద్ది క్షణాల్లోనే ఆమె వచ్చింది. విష్ణుమూర్తి ఆ షడ్గర్భుల ప్రాణాలను తన మాయాశక్తి చేత ఆకర్షించి వాటి నిద్రాదేవి చేతుల్లో పెట్టి ఇలా ఆజ్ఞాపించాడు. నిద్రాదేవి, 6 రాక్షసోత్తముల ప్రాణాలను నీ చేతిలో పెడుతున్నాను. ఈ జీవులను క్రమక్రమంగా దేవకీదేవి యొక్క గర్భంలోకి చేర్చటం ఇక నీ బాధ్యత. ఈ జీవుల ఒక్కొక్కళ్ళగా జన్మిస్తారు. పుట్టిన వాళ్లకు పుట్టినట్లే కంసుడు హతమారుస్తాడు. మృత్యువును జయించాలని కంసుడు చేసే ప్రయత్నము ఈ విధంగా 6 సార్లు వ్యర్థమయ్యాక దేవకీదేవి యొక్క 7వ గర్భంలోకి నా యొక్క సౌమ్యాంశము ఒకటి ప్రవేశిస్తుంది. నువ్వు 7వ మాసం దాకా వేచి ఉండి 7వ మాసంలో ఆ గర్భాన్ని బయటకు ఆకర్షించి వసుదేవుడి యొక్క మరొక భార్య అయినటువంటి రోహిణీదేవి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టాలి. బయటికి ఆకర్షింపబడి మళ్ళీ జన్మిస్తాడు గనుక ఆ జీవికి సంకర్షణుడు అనే పేరు ఏర్పడుతుంది. ఆయన నాకు అన్నగారవుతాడు. ప్రజలంతా దేవకీదేవికి కంసుడి మీద భయం పెరిగిపోయిందని, అందుకే ఆమెకు గర్భస్రావం జరిగిందని చెప్పుకుంటారు. ఇక దేవకీదేవి యొక్క 8వ గర్భంలోకి నేనే ప్రవేశిస్తాను. అదే సమయానికి నువ్వు గోకులంలో ఉండే నందుడి భార్య అయినటువంటి యశోద గర్భంలోకి ప్రవేశించాలి. నువ్వు నేను కూడా 8 నెలలు మాత్రమే తల్లి గర్భంలో ఉండి ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఒకేసారి జన్మించాలి. అప్పుడు నేను చేసే ఉపాయం వల్ల నువ్వే దేవకీదేవి దగ్గరికి, నేను యశోదాదేవి దగ్గరికి చేరుతాం. కంసుడికి ఏ విషయమూ సరిగా అర్థం కాక గందరగోళపడి, అయినా క్రూరత్వం వల్ల, నీచత్వం వల్ల నీ కాళ్ళు పట్టుకొని నిన్ను నేలకేసి కొడతాడు. నువ్వు అతని చేతుల్లో నుంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరి భయంకరమైనటువంటి దేవతాకారంతో దర్శనమిస్తావు. అప్పుడు నీ రూపము
నల్లగా ఉండి, చేతులు పొడవుగా ఉండి, త్రిశూలాన్ని, ఖడ్గాన్ని, మధ్యపాత్రను, పద్మాన్ని ధరించి, పైన పసుపు పచ్చడి పైట ధరించి, వివిధ ఆభరణాలు ధరించి మహోజ్వాలంగా ప్రకాశించగలవు. నువ్వు నాకు ఈ సహాయం చేసినందువల్ల దేవేంద్రుడు నిన్ను సోదరిగా స్వీకరించి దేవదేవిగా నిన్ను పట్టాభిషేకం చేస్తాడు. నీకు కౌశికి, నారాయణి అనే పేర్లు ఏర్పడతాయి. వింధ్యాపర్వతంలో నీకు ఒక మహాక్షేత్రాన్ని దేవేంద్రుడే ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఆ క్షేత్రంలో మాత్రమే గాక భూలోకంలో వివిధ దేవతా స్థానాల్లో నివసిస్తూ, అన్ని స్థానాల్లో నివసిస్తున్నావు. నువ్వు నిన్నే సేవించే భక్తులందరికీ కోరిన వరాలన్నీ కూడా ఇస్తున్నావు. దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాయా నారాయణీశాని శారదేత్యంబికాయేతి. ఇన్ని నామాలు చూడండి అమ్మవారికి. నామధేయాని గుర్వంతి స్థానాన్ని చనరాభువి. మనుషులు కూడా ఎక్కడెక్కడో ఆలయాలు కడతారు. నీకు భూమి మీదంతా అవతరిస్తున్నావు. ఎంత అద్భుతమైనటువంటి జగన్మాత నువ్వు అవుతావు. ఓ నారాయణి, నీ భక్తుల సౌకర్యం కోసం నీ స్తోత్రం ఒకటి నేను రూపొందించాను. ఆ స్తోత్రంతో నిన్ను సేవించిన వారికి నువ్వే అన్ని వరాలు ఇస్తావు అని చెప్పాడు శ్రీహరి. శ్రీహరి ఈ విధంగా ఆజ్ఞాపించగా నిద్రాదేవి అంగీకరించింది. మాయా నిద్రాదేవి స్వామి చెప్పినట్లుగానే త్వరలోనే దేవకీదేవి వరుసగా 6 గర్భాలను ధరించింది. 6 మగపిల్లలే పుట్టారు. ఆ 6 కంసుడు నేలకేసి కొట్టి చంపేశాడు. దేవకీదేవికి 7వ గర్భం వచ్చింది. ఆ గర్భాన్ని నిద్రాదేవి రోహిణీదేవి యొక్క గర్భంలోకి మార్చేశాడు. ఇక్కడ దేవకీదేవి తన గర్భం పోయినందుకు విచారిస్తూ ఉండగానే 8వ గర్భం వచ్చింది. దానిలోకి శ్రీహరి స్వయంగా ప్రవేశించాడు. అదే సమయానికి నందుడి భార్య అయినటువంటి యశోద కూడా గర్భాన్ని ధరించింది. ఆ గర్భంలోకి నిద్రాదేవి ప్రవేశించింది. 8 నెలలు అయ్యాక ఒకరోజు అర్ధరాత్రి సమయాన ఒకే సమయానికి మొదలలో దేవకీదేవి గోకులంలో యశోదాదేవి ప్రసవించారు. దేవకీదేవి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువునే ప్రసవించింది. యశోదాదేవి నిద్రాదేవిని ప్రసవించింది. శ్రీహరి అవతార సమయంలో అనేక శుభశకునాలు కనిపించాయి కదా. గాలి మెల్లగా వీచింది, రేగిన దుమ్ము అణిగింది, అగ్నిహోత్ర శాలల్లోని అగ్ని తనంతట తానుగా ప్రజ్వలించింది. శ్రీహరి అవతరించిన ఆ ముహూర్తం పేరు అభిజిత్. అది రోహిణీ నక్షత్రంలో కూడుకున్న అర్ధరాత్రి. ఆ ముహూర్తానికి విజయ ముహూర్తమని కూడా పేరు. ఆకాశంలో దేవదందువులు మ్రోగాయి, పుష్పవృష్టి కురిసింది. దేవతలు, గంధర్వులు, అప్సరసలు పురిటింటికి వచ్చి శ్రీహరిని కీర్తించారు. ఈ దేవతా సందోహాన్ని గమనించిన వసుదేవుడు అప్పుడే అవతరించి దివ్య లక్షణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామికి, ప్రభూ, కంసుడి వల్ల భయం ఉంది, వాడు నీ అన్నలందరినీ సంహరించేశాడు, నీవు నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకోమని మనవి చేస్తున్నాను అని విన్నవించాడు. వెంటనే శ్రీహరి తన తేజస్సును ఉపసంహరించుకొని మామూలు పసివాడుగా మారిపోయి, తండ్రి, నన్ను గోకులంలోని నందుడి ఇంటికి చేర్చు, అక్కడి ఆడపిల్లను ఇక్కడికి చేర్చు అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు ఆ రాత్రికి రాత్రే ప్రయాణం చేసి యశోదా గృహానికి చేరి ఆమె నిద్రలో ఉండగానే
మగపిల్లవాడిని ఆమె ప్రక్కన పడుకోబెట్టి అక్కడ ఆడపిల్లను తెచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. ఈ పనంతా పూర్తి అయ్యాక వసుదేవుడే స్వయంగా కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకీదేవికి 8వ గర్భంలో పుట్టింది మగపిల్లవాడు కాదని, ఆడపిల్లేనని తెలియజేశాడు. అయినా సరే కంసుడు ఆగలేదు. పరుగు పరుగున పొరుగింటికి వచ్చేశాడు. పుట్టింది ఏ పిల్ల అని ద్వారపాలకుని అడిగాడు. వారంతా కూడా ఆడపిల్లే అని తేల్చి చెప్పారు. అయినా సరే కంసుడి కోపం ఆగక ఆ పిల్లని తన చేతికి అందించమని ఉగ్రంగా గర్జించసాగాడు. దేవకీదేవి కంసుడి కాళ్ళు పట్టుకొని అనేక రకాలుగా బ్రతిమాలింది. నా యొక్క 8వ పిల్లవాడి వల్ల నీకు మరణం ఉంటుందన్నావు కదా, అయినా సరే మొదటి 6 పిల్లల్ని నువ్వే చంపేశావయ్యా. 7వ గర్భాన్ని దేవుడే తీసుకుపోయాడు. 8వది మగవాడు కాదు, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల నిన్నేం చేస్తుంది, కనీసం దీన్నైనా బ్రతకనివ్వు అంటూ రకరకాలుగా ప్రతిమాలు. కంసుడికి కోపం ఎక్కువై తనే ముందుకు దూకి మంచంలో ఉన్నటువంటి పసికందు పాదాలు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టబోయాడు. కానీ ఆ పిల్ల క్రింద పడకుండా పక్షిలాగా ఆకాశంలోకి ఎగిరేసి ఉన్నట్టుండి తన రూపం మార్చేసుకుంది. ఆ రూపం భయంకరంగా దేవతా రూపంగా మారింది. మెడలో పూలమాలలు, తలపై కిరీటము, చేతులలో వివిధ ఆయుధాలు. ఆ మనసుకు వచ్చే అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఆమె వికటాట్టహాసం చేసుకుంటూ, మద్యపానం చేసుకుంటూ ఆకాశంలోని వికటనాట్యం చేసింది. చేసి చివరికి మహోగ్రంగా ఇలా అంది, ఓరీ కంస, నన్ను గిరగిరా తిప్పి నేల మీదకి వేసి కొట్టావు కదూ, నీ చావు కూడా అలాగే వస్తుంది. నిన్ను చంపేవాడు పుట్టాడు, వాడు నిన్ను ఇలాగే నేలకేసి కొడతాడు గిరగిరా తిప్పి. అప్పుడు నేను నీ మీద పడి గోళ్లతో నీ చర్మము చీల్చి నీ రక్తం తాగుతాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు అని అంది. ఆ దేవకన్య ఇలా మహోగ్రంగా గర్జిస్తూనే ఆకాశంలో అంతర్ధానం అయిపోయింది. ఆమె అక్కడి నుంచి గోకులానికి వెళ్ళి అక్కడ దేవతగా అవతరించింది. వసుదేవుడి సలహా మేరకు అక్కడి వృష్టి వంశం వారంతా ఆ దేవిని తమ సొంత ఆడపడుచులాగా ప్రేమగా చూసుకుంటూ ఆరాధించారు. శ్రీకృష్ణుణ్ణి కంసుడి నుంచి రక్షించడం కోసం ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి కంసుడి ముందు విజృంభించి కృష్ణ రక్షణ చేసింది గనుక వృష్టి వంశీయులంతా కూడా ఆ దేవిని విశేష భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. నిద్రాదేవి ఆ విధంగా మహోగ్రంగా హెచ్చరించి మాయమైపోయాక కొంతసేపటికి కంసుడు నీరుగారిపోయాడు. తలకాయ ఎత్తులోకి పోయాడు. తనకు మృత్యువు ఖాయమైందని గడగడలాడిపోయాడు. ఏమి చేయాలా అని ఆలోచించి ఉన్న పరివారాన్ని పక్కకి పంపించేసి చెల్లెలిని కూడా చంపకోకుండా అంటే జంకోకోకుండా ఆ దేవకీదేవి కాళ్ల మీద పడి సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, చెల్లి, నీ మీద నాకేమీ ద్వేషం లేదు. చూడు, కొంచెం జ్ఞానం వచ్చినట్టు వస్తుంది వీడికి. నా మృత్యువును నేను తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో నీ పిల్లల్ని చంపవలసి వచ్చింది. అయినా ఏం చేస్తాం, నా మృత్యువు నా కోసం మరొక చోట కాచుకొనే ఉంది. నా పరాక్రమంతో పురుష ప్రయత్నంతో దైవాన్నే ధిక్కరిద్దామని చూశాను, కానీ కుదరలేదు. మధ్యలో అయిన వారికి అపకారం చేసుకోవలసి వచ్చింది కదా. చెల్లి, నీ పిల్లల్ని నేను చంపానని బాధపడకు. నువ్వు
చంపేశానని చెప్పేసి. అన్నిటికీ నిజమైన కారణం కాలమే కదా. మనుషులకు నిజమైన శత్రువు కాలమే. నాలాంటి వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి నేను కర్తను అనుకోవడమే మనిషికి కలిగే నిజమైనటువంటి కష్టం. కనుక అలాంటి కష్టంలో నువ్వు పడబోకు. పెద్దవాడినైనా నీ కాళ్ళను మ్రొక్కి మరీ ఈ మాట చెబుతున్నాను, నా మీద కోపం పెట్టుకోకు అని అన్నాడు కంసుడు. ఉన్నట్టుండి వైరాగ్యము వచ్చేసింది. చెల్లెలి మీద ప్రేమ వచ్చింది. ఎందుకంటే ఇంత నారదుడుగానే ఆ శరీరవాణి చెప్పినటువంటి మాటలు ఏమిటి అబద్ధాలు అయిపోయాయి. ఊరూరికే నా చెల్లెలి పిల్లను చంపుకున్నా నేను. అష్టమ గర్భం అంటే అష్టమ గర్భానికి వెళ్ళింటే బాగుండు, నేను మిగతా మొదటి నుంచి కూడా చంపేశాను అని ఇప్పుడు మనకంటామే. ఆ రియలైజేషన్ అని అంటాం దాన్ని. మథన పడుతూ మార్పు తెచ్చుకొని చెల్లెల యొక్క కాళ్ళను పట్టుకొని అడిగాడు. ఆ మాటనంతా విని దేవకీదేవి దీనంగా ఇలా అంది, అన్నా లే, నువ్వు చెప్పింది నిజం. నా పిల్లల మరణానికి నువ్వు ఒక్కడివే కారణం కాదు, నా నుదుటి గీత కూడా కారణమే. నువ్వు ఎంత ఘోరకృత్యం చేసినా చివరికి నిన్ను నువ్వే తిట్టుకుంటూ నా పాదాలు పట్టుకున్నావు. కనుక నేనిక రెండో మాట మాట్లాడరాదు. మృత్యువుని జయిద్దామని ప్రయత్నించావు. మృత్యువు తల్లి గర్భంలో ఉండగాను రావచ్చు, పసికందుగా కూడా ఉండగాను రావచ్చు కదా. నిండు యవనంలోను కూడా రావచ్చు, పండు ముసలితనంలోను కూడా రావచ్చు. ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలరు? పుట్టిన ప్రతివాడు తనను విధి ఎక్కడికి లాక్కుపోతే అక్కడికి పోవలసిందే కదా. కానీ నీ మృత్యుకి కారణం నా కడుపులో ఉన్నదనే ఆలోచనను తొలగించుకో. నిజానికి మనిషి పుట్టకముందే మృత్యువు పంజా చాచుకొని ముందుగానే పుడుతుంది. అది మృత్యువు మనిషి పుట్టకముందే పుట్టేస్తుంది మృత్యువు కూడా. ఆ తర్వాతే మనిషి జీవితం నడుస్తుంది కదా. నీ మరణానికి నా పుత్రులు కారణమని కానీ, నా పుత్రుల మరణానికి నువ్వు కారణమని కానీ ఎవరూ నిర్ధారించి చెప్పలేరు అన్నది దేవకాదేవి. దేవకాదేవి దీనంగా మాట్లాడేసరికి కంసుడు ఎటూ చెప్పలేక మనసు వికలమై గుండె పిండినట్లే దీనుడై తన ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.